ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. తమ్నైల్ చూడంగానే మీకు ఈ వీడియో ఏంటి అని అర్థమైపోయి ఉంటుంది. సో మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఈ వీడియోలోకి వెళ్దాము అని చెప్పి కార్నర్లో ఏదో ఒక కవర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ కవర్ నేను 1 వీక్ పైనుండి ఇక్కడే పెట్టున్నానండి. అస్సలు వాడలేదు ఇందులో ఉండే, మీకు చూపించాలి అనేసి. నేను మీకు యాక్చువల్లీ ఈ బ్యాగ్లో ఏమున్నాయని చూపిస్తారని చాలా రోజుల నుంచి చెప్పట్లేదు కదా, నెల్లూరు నుంచి తీసుకొచ్చుకున్న ఐటమ్స్ గురించి. ప్లీజ్ కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి అండ్ సౌండ్స్ కూడా, ఎందుకంటే నేను హాల్లో కానీ ఇంకే రూమ్లో కూర్చున్నా ఈ సౌండ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో నాకు ఇంకా బెడ్రూమ్లో కూర్చోక తప్పలేదు. బ్యాక్గ్రౌండ్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ నెల్లూరు నుంచి తెచ్చుకున్న వాటిలో ఫస్ట్ వచ్చి స్టీల్ కుక్కర్. ఇది వచ్చేసి నా దగ్గర ఓల్డ్ కుక్కర్ ఉండింది, నందిని కాదు, నంది బ్రాండ్. అది ఆల్మోస్ట్ మా మ్యారేజ్కి ముందు ఎప్పుడో అనిల్ కొన్నదనమాట. సో దాన్ని ఎక్స్చేంజ్ చేసేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ స్టీల్ కుక్కర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్. ఇది నేను ఏ పర్పస్ మీకు తీసుకున్నానంటే ఆమ్లెట్ చేయడం కోసం అనమాట. ఇది కేవలం అనిల్ కోసమే తీసుకున్నానండి, ఆమ్లెట్ ప్యాన్గా యూజ్ చేయాలని, ఓన్లీ ఆమ్లెట్ చేయడం కోసమే తీసుకున్నాను. సో నేను అలా దాని గురించి అడిగినప్పుడు నాన్ స్టిక్ ఇది స్టిక్ అవుతుందేమో అని అడిగితే షాప్ వాళ్ళు చెప్పారు ట్రైప్లీ అయితే స్టిక్ అవ్వదు అని చెప్పారనమాట. అది ఎంతవరకు నిజమో నేను ట్రై చేసిన తర్వాతే చూడాలి. అండ్ ట్రైప్లీ అంటే నాకు అస్సలు తెలీదు. ఆ షాప్కి వెళ్ళినాక స్టీల్లోనే అదొక వెరైటీ ఏమో అని అనుకుంటున్నాను తప్ప నేను ఎప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు వీటి మీద, నాకు అసలు వాటి గురించే తెలీదు. షాప్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు అని అంటే, ఐ మీన్ సేల్ చేస్తారు కదా, సేల్స్ పర్సన్ ఏం చెప్పారంటే ఫస్ట్ పైనుండే సర్ఫేస్ స్టీల్ ఉంటుంది, లోపల మిడిల్ సర్ఫేస్ ఏమో అల్యూమినియం ఉంటుంది, మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ ఈ సర్ఫేస్ ఉంది కదా ఇది స్టీల్ ఉంటుంది. సో టోటల్ 3 లేయర్స్, మిడిల్ అల్యూమినియం, పైన కింద స్టీల్ ఉంటుంది అనమాట. అది ట్రైప్లీ అంటారు. నేను కూడా అప్పుడే తెలుసుకున్నాను. అండ్ ఇదిగోండి ఈ బాక్స్ మీద కూడా అది మెన్షన్ చేస్తారు, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బట్ నేను అల్యూమినియం ఉంది అసలు అల్యూమినియం వద్దనే కదా నేను స్టీల్కి స్విచ్ అవుతుంది. మరి అల్యూమినియం ఎందుకు అని అల్యూమినియం లేకుండా ప్లెయిన్ స్టీల్లో కావాలి అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ప్లెయిన్ స్టీల్ అయితే మాడిపోతుంది, అదే లోపల అల్యూమినియం ఉంటే కనుక హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మాడిపోదు, అందుకే ట్రైప్లీ ప్యాన్స్ వస్తున్నాయి ఇప్పుడు అని చెప్పారనమాట. అది ఎంతవరకు కరెక్టో నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాకే తెలుస్తుంది, నేను ఇప్పటికైతే యూస్ చేయలేదు ఇది ఇంకా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నేను ఇంకొక సేమ్ ఇలాంటి ఫ్రై ప్యానే ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి నాకు వీటి మీద చాలా డిస్కౌంట్ వచ్చిందండి. దాని యాక్చువల్ ప్రైస్ అయితే 1925 అని మెన్షన్ చేస్తున్నారు దాని మీద, నాకైతే అంత పడలేదు. అండ్ ఇది తడకా ప్యాన్ అనమాట. ఈ తడకా ప్యాన్ కూడా నా దగ్గర ఇంతకుముందు అల్యూమినియం కాదు హిండాలియం అనుకుంటా అని మా మమ్మీ చెప్పారు. అది చూడడానికి అల్యూమినియం ఉన్నట్లే ఉండేది, మీరు పాత బ్లాగ్స్ చూస్తే అర్థమవుతుంది. నాకైతే అల్యూమినియంకి హిండాలియంకి తేడా ఏంటి అనేది తెలీదు. ఇది కూడా ట్రైప్లీ ఇదనమాట. సో స్టీల్లో కూడా చూసాను, స్టీల్ది కంప్లీట్ స్టీల్ది కూడా ఇంకొంచెం కాస్ట్ ఉన్నట్టుంది. మేబీ ఇది 670, అది 750 ఏమో ఉంది. బట్ సేమ్ అక్కడ సేల్ చేసే పర్సన్ ఏం చెప్పంటే ఇందులో ఇదైతేనే బెటర్ దానికంటే అన్నట్టు చెప్పారు. సో ఇంకా మనకి ఎలాగో తెలియదు కాబట్టి ఇంకా ఇది తీసుకున్నాను. అండ్ ఇది లాస్ట్ ఐటమ్. నేను యాక్చువల్గా ఇది తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా దగ్గరలో చూసాను కానీ నాకు వెయిట్ కొంచెం తక్కువగా అనిపించేసరికి మాడిపోతాయేమో దాంట్లో పెట్టినవి అనుకుంటూ తీసుకోలేదన్నమాట. సో అక్కడ కనిపించగానే తీసుకున్నాను. ఇది ప్రెస్టీజ్ వాళ్ళదే జడ్జ్ అనే బ్రాండ్. సో ఇదేంటంటే క్యాసరోల్ అనమాట. దీంట్లో బిర్యానీ కానీ ఏమైనా చేసుకోవచ్చు. మనం చెప్పాను కదా ఇంకా ఓపెన్ చేయలేదని. ఇది కూడా ట్రైప్లీ సెట్టేనండి. తీసుకున్న పర్పస్ ఏంటంటే రైస్ కానీ ఏమన్నా బాయిల్ చేసుకునే కానీ స్టీమ్ చేసుకునే కానీ ఉంటే
దీంట్లో పెట్టుకోవచ్చు, లేదా రైస్ అయినా బాయిల్ చేసుకోవచ్చు, సమ్టైమ్స్ కర్రీ చేసుకోవడానికి పనికొస్తుంది, ఏదైనా మల్టీపర్పస్ బిర్యానీ చేసుకోవడానికి పనికొస్తుంది అని తీసుకున్నాను. దీనికి ఒక గ్లాస్ లిడ్ వచ్చింది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఇదివరకు ఒకటి పగలగొట్టేశాను అనమాట. సో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి కూడా నేను ఒకటి ఎక్స్చేంజ్ చేశాను. నేనేంటంటే కుక్కర్, ఆ షాప్లో కుక్కర్ ప్యాన్కి ప్యాన్ ఇట్లా ఎక్స్చేంజ్ తీసుకుంటారనమాట. నా దగ్గర ఉండే పాతవన్నీ తీసుకెళ్ళిపోయాను. నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్స్లో, ఇవన్నీ తీసుకెళ్తే ఏమనుకుంటారో అని అనుకున్నాను, బట్ నాకు మంచిగా అయింది ఇవి తీసుకెళ్ళడము అనేసి. సో ఈ ప్యాన్కి ఇలాంటి ఫ్రై ప్యాన్ ఒకటి ఎక్స్చేంజ్ చేశాను, అండ్ కుక్కర్ తడ్కా ప్యాన్ ఎక్స్చేంజ్ చేశాను. దీనికి వచ్చేసి నార్మల్ ప్యాన్ ఉంటుంది కదా బాండి, దాన్ని ఎక్స్చేంజ్ చేశాను అనమాట. రెండు ఉన్నాయి, బట్ వాళ్ళు ఒకటి దీనికి తీసుకుంటామన్నారు. అసలు తీసుకుంటామని కూడా అనుకోలేదు నేను. తీసుకుంటామన్నారు, ఓకే అని ఎక్స్చేంజ్ చేశాను. నాకు ఎక్స్చేంజ్లో వీటి ప్రైస్ అంతా తగ్గిందండి. ఆల్మోస్ట్ ఇది 1925 కదా, నాకు 1600 1500 పడింది అనమాట. చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. నేను అందుకే అది తీసుకెళ్ళినప్పుడు అందరూ ఏమనుకుంటారో అని భయపడిందని, తర్వాత అమ్మో తీసుకెళ్ళకపోతే నేను రిగ్రెట్ అయ్యేదాన్ని అనుకున్నాను. ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. ప్రస్తుతానికి ఈ 4 నేను తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకా తీసుకొని వస్తాను కూడా. అంటే ఇంకా ఒక ప్యాన్ తీసుకురావాలి, ఇంకా ఒక 2 ఐటమ్స్ ఉన్నాయండి నా లిస్ట్లో. 2 to 3 ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ తెస్తే ఇంకా అంతకు మించి నేను స్టీల్ కొను. నాకున్నవి చాలా, ఇంట్లో ఆల్రెడీ వస్తువులు ఎక్కువ అయిపోయినాయి. సో ఇదండి వీటి గురించి. అండ్ మీకు ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.